కాలేజ్ లవ్ స్టోరీ అని ఏమి కాదు కానీ, అంటే కాలేజ్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఆ, వాళ్ళు చూడడము మనం చూడడం అట్లే ఉంది తప్ప అంతకుమించి ఏం లేదు. కాకపోతే హనుమాన్ అని ఒక పిల్లోడు, ఒక పిల్లోడు అంటే నేను అందరిని అట్లా పిలుస్తా, పిల్లోడు అంటే పిల్లోడు కాదు, ఒక ఒక అబ్బాయి ఉండేవాడు. సో ఒక అబ్బాయి పక్కింట్లో ఉండేవాడు, నేనే తనకి ఇంట్రెస్ట్ అని చెప్పాను. అయితే మా ఇద్దరికి బ్యాడ్గా ఏం లేదు, అంటే ఈవెన్ ఇప్పటికీ కూడా, అంటే మళ్ళీ ఈ మధ్య అబ్బాయి టచ్లో ఉన్నాడు. మేము ఒక హగ్ తీసుకోవడం కానీ ఒక కిస్ కానీ ఏం లేదు. జస్ట్ తను మెడికల్ రిప్రజెంట్గా చేసేవాడు అనమాట. సరదాగా ఇద్దరం బండి బండి కూడా కాదు, అది టీవీఎస్. సరదాగా తిరుగుతుండే తన దగ్గరే నేను టీవీఎస్ నేర్చుకున్నా. అదే ఇప్పుడు నేను బైక్ తోలుతున్నా కదా, అది పునాది అంటారా అట్లా. అంతే సరదాగా, అంతకుమించి అసలు ఏం లేదు. అయితే నాకు కొన్ని రోజులకి నాకే అనిపించింది అనమాట, ఇది నా లైఫ్ కాదు. ఇప్పుడు తిను నేను ఇష్టపడి ఏదో సపోజ్ మ్యారేజ్ అని నేను ఇక్కడే ఉండిపోతా విజయవాడలోనే, పిల్లలు ఇంతే కదా, అది కాదు. నేను యాక్ట్రెస్ కావాలి అంటే మరి తినకి దూరం పెట్టాలి కదా. వద్దు అని చెప్పి నేనే తనకి చెప్పాను, మనం స్టాప్ చేసేద్దాము అంటే అసలు ఏం కాలేదు మాకి. మనం స్టాప్ చేసేద్దాం, వద్దు నేను ఇట్లా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఇంకా నేను నా కెరియర్ పైన నేను కాన్సన్ట్రేషన్ చేయాలనుకున్నాను. ఆ ఒక్క అబ్బాయికే నేనే ఇంట్రెస్ట్ అని చెప్పి నేనే కట్ ఆఫ్ చేసిన. దేవుడు దానికి నాకు పనిష్మెంట్ ఇచ్చాడు అనుకోవాలో ఏమో తెలియదు. ఆ తర్వాత నేను ఏ అబ్బాయితోటి మాట్లాడలే, కానీ అందరు అబ్బాయిలే నా దగ్గర వచ్చి అందరంటే మాట్లాడడం, లవ్ అని చెప్పడం, మోసం చేయడం, బ్రేకప్ చేసి వెళ్ళిపోవడం, నేను ఘోరంగా ఏడ్చి అసలు చాలా అట్లా జరిగినాయి. అది జరిగినప్పుడల్లా నేను అనుకుంటా ఆ అబ్బాయికి నేను చెప్ప కదా, ఆ అబ్బాయి కూడా ఇట్లా ఏడ్చుంటాడేమో అప్పుడు ఆ, ఆ, అని నేను అనుకుంటా అనమాట.